పుష్ప 2 మూవీ రిలీజ్కి టైం దగ్గర పడుతోంది. ప్రివ్యూ టికెట్ రేట్లు తెలంగాణ ఆంధ్రాలో బెనిఫిట్ షోల నుంచి అదనపు షోల వరకు హంగామా మొదలైంది. కానీ పుష్ప 2 మూవీ టీం మరి ఏ సినిమా టీం ఫేస్ చేయనంతగా విమర్శలు ఫేస్ చేస్తోంది. సుకుమార్, అల్లు అర్జున్ నిర్మాతలు ఇలా మొత్తంగా ఈ సినిమా టీం చేసిన 1000 కోట్ల కాస్ట్లీ తప్పులకి శిక్ష మాత్రం ఆడియన్స్కి పడేలా ఉందంటున్నారు. విచిత్రం ఏంటంటే సోషల్ మీడియాలో బాయ్కాట్ అన్న మాట ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఎక్కడ తప్పు జరుగుతోంది? ఒకవైపు హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్న టికెట్లు, మరోవైపు ఆర్టిఫిషియల్ హైప్తో ఇండస్ట్రీ డ్యామేజ్ అయ్యేలా ఉంటుందంటున్నారు. ఇంతకీ ఏం జరుగుతోంది? ఏది నిజం? టేక్ ఎ లుక్. పుష్ప 2 మూవీ 3 ఏళ్లు తీశారు. 300 కోట్ల బడ్జెట్ మూవీ కూడా ఎక్కువే అనుకుంటే 500 కోట్ల ఖర్చు వరకు తీసుకొచ్చారు. ఇదంతా రైటింగ్, మేకింగ్లో జరిగిన డిలే పుణ్యమే అన్న కామెంట్స్ ఉన్నాయి. ఇలా డైరెక్టర్స్ టీం, ప్రొడక్షన్ టీం చేసిన మిస్టేక్స్ వల్ల సినిమా హిట్ అయినా లాభాలు రావడం కష్టం, అంటే నష్టాలే వచ్చే ఛాన్స్ ఎక్కువ. కానీ ఆ నష్టాలను భర్తీ చేసేందుకు ఆడియన్స్ నుంచి 200 టికెట్ ప్లేస్లో 1250 టికెట్ పెట్టి రాబట్టాలి అనుకోవడం మీదే విమర్శలు పెరిగాయి. హై బడ్జెట్ మూవీలు విడుదలవుతున్నాయి అంటే ఎక్స్ట్రా షోలు వేసుకోవచ్చు, టికెట్స్ రేట్స్ పెంచుకోవచ్చు, ఇది కొంతవరకు పర్లేదు. కానీ రెగ్యులర్ టికెట్ అదనంగా 50 రూపాయలు 100 పెంచితే అర్థం చేసుకోవచ్చు. ఏకంగా 800 తెలంగాణలో టికెట్ రేట్లు పెంచుకోవచ్చట. డిసెంబర్ 4న ప్రివ్యూ పడబోతోంది. తెలంగాణలో రాత్రి 9:30 ప్రివ్యూ హడావుడికి పర్మిషన్ దొరకడమే కాదు, విచిత్రంగా ఈ సినిమా ఆడే మల్టీప్లెక్స్ థియేటర్స్ అయినా, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అయినా రెగ్యులర్ టికెట్ రేటుకి అదనంగా 800 పెంచుకోవచ్చు అనడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. రోజుకు 3-4 లీటర్లు ఇచ్చే ఆవు నుంచి 100 రోజుల పాలు ఒక్క రోజులోనే పిండేసినట్టు పుష్ప 2 1000 కోట్ల కలని ఒక్క వారంలో నిజం చేసుకునే ప్రయత్నమే జరుగుతోందంటున్నారు. సోషల్ మీడియాలో పుష్ప 2 టీం అత్యాస మీద కామెంట్ల దాడి పెరిగింది. పుష్ప 2 ప్రివ్యూకి ప్రతి థియేటర్ రెగ్యులర్ రేటుకి 800 పెంచడంతో పాటు మొదటి రోజు నుంచి 3వ రోజు వరకు మల్టీప్లెక్స్లో 200 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్లో 150 చొప్పున అదనంగా వసూలు చేసుకోవచ్చట. ఇలా ప్రతి 5 రోజులకు రేటు చొప్పున పుష్ప 2 మూవీ విడుదలైన 17 రోజుల వరకు ప్రతి టికెట్ మీద అదనపు బాదుడు ఉండబోతోంది. బాహుబలి 2, కల్కి లాంటి విజువల్ వండర్స్కి భారీగా ఖర్చు అవుతుంది కాబట్టి భారీ పెట్టుబడి కావాలి. వాటిని రాబట్టాలంటే భారీగా టికెట్ ధర పెంచాలి. అలాంటిది పుష్ప 2లో అంత విజువల్ ఎఫెక్ట్స్ ఏముంటాయి? వీళ్లకు బద్ధకమై 3 ఏళ్ళు టైం వేస్ట్ చేసి మేకింగ్ ఛార్జీలు పెంచేసి హీరో రెమ్యునరేషన్ భారీగా సమర్పించుకొని ఆ మొత్తాన్ని ఆడియన్స్ నుంచి లాగేయాలి అనుకోవడం మీదే ట్రోలింగ్ పెరిగిపోయింది. రైతులకు కనీస మద్దతు ధర పెంచరు కానీ టికెట్ల రేట్లు ఇష్టం వచ్చినట్లు పెంచేస్తారా అని ఒక ట్వీటు, అంత బడ్జెట్ పెట్టి ఎవరు తీయమన్నారంటూ మరో ట్వీట్. ఇలా పుష్ప 2ని బాయ్కాట్ చేయమంటూ ఓ ట్రెండే సెట్ అవుతోంది.